రాజ్యసభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో భారీ సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణలో తనపై పెండింగ్లో ఉన్న కేసు వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదన్న అభ్యంతరంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ను రద్దు చేశారు. ఈ అభ్యంతరాన్ని బీజేపీ అభ్యర్థి తరపున లేవనెత్తగా కాంగ్రెస్ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని ఆరోపిస్తోంది. అసలు మీనాక్షి నటరాజన్ నిజంగా కేసు విషయాన్ని దాచారా? తెలంగాణలో నమోదైంది క్రిమినల్ కేసేనా, లేక కేవలం ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమేనా? కోర్టు నోటీసు వస్తే తప్పనిసరిగా ఎన్నికల అఫిడవిట్లో చెప్పాలా, చెప్పకపోతే నామినేషన్ రద్దు చేయవచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కేసు గురించి సమాచారం కాంగ్రెస్ నేతల నుంచే బీజేపీకి అందిందని కమలనాథులు చెబుతుండగా అదంతా బీజేపీ మైండ్ గేమ్ మాత్రమేనని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. మరోవైపు తెలంగాణలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, కేవలం ఒక ప్రైవేట్ పిటిషన్లో నోటీస్ మాత్రమే వచ్చిందని కాంగ్రెస్ వాదిస్తోంది. మరి ఎన్నికల చట్టం ఏమంటోంది? సివిల్ కేసులు, పరువు నష్టం కేసులు, ప్రైవేట్ ఫిర్యాదులు అన్ని అఫిడవిట్లో చెప్పాలా? మీనాక్షి లీగల్ టీం టెక్నికల్ అంశాన్ని తేలిగ్గా తీసుకుందా? ఎన్నికల కమిషన్ ముందు కాంగ్రెస్ అప్పీల్ చేస్తే ఊరట లభిస్తుందా? రాజ్యసభ ఎన్నికల నామినేషన్లో చోటు చేసుకున్న ఈ రాజకీయ, న్యాయ, సాంకేతిక పరిణామాలపై ఈరోజు మా బిగ్ డిబేట్లో చర్చిద్దాం. రాజ్యసభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో భారీ సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణలో తనపై పెండింగ్లో ఉన్న కేసు వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదన్న అభ్యంతరంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ను రద్దు చేశారు. ఈ అభ్యంతరాన్ని బీజేపీ అభ్యర్థి తరపున లేవనెత్తగా కాంగ్రెస్ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని ఆరోపిస్తోంది. అసలు మీనాక్షి నటరాజన్ నిజంగా కేసు విషయాన్ని దాచారా? తెలంగాణలో నమోదైంది క్రిమినల్ కేసేనా, లేక కేవలం ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమేనా? కోర్టు నోటీసు వస్తే తప్పనిసరిగా ఎన్నికల అఫిడవిట్లో చెప్పాలా, చెప్పకపోతే నామినేషన్ రద్దు చేయవచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కేసు గురించి సమాచారం కాంగ్రెస్ నేతల నుంచే బీజేపీకి అందిందని కమలనాథులు చెబుతుండగా అదంతా బీజేపీ మైండ్ గేమ్ మాత్రమేనని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. మరోవైపు తెలంగాణలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, కేవలం ఒక ప్రైవేట్ పిటిషన్లో నోటీస్ మాత్రమే వచ్చిందని కాంగ్రెస్ వాదిస్తోంది. మరి ఎన్నికల చట్టం ఏమంటోంది? సివిల్ కేసులు, పరువు నష్టం కేసులు, ప్రైవేట్ ఫిర్యాదులు అన్ని అఫిడవిట్లో చెప్పాలా? మీనాక్షి లీగల్ టీం టెక్నికల్ అంశాన్ని తేలిగ్గా తీసుకుందా? ఎన్నికల కమిషన్ ముందు కాంగ్రెస్ అప్పీల్ చేస్తే ఊరట లభిస్తుందా? చూడాలి.
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఈ అక్రమ రద్దుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ అగ్రనేతల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనుంది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వారు సిఈసికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. నిన్న రాత్రి నుంచే ఈ వ్యవహారం ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ రద్దయిన వెంటనే నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకొని ఆందోళన దిగారు. కనీసం తమ వాదనలు కూడా వినకుండా ఆర్ఓ నాన్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ ఛార్జిషీట్ కానీ నమోదు కాలేదని, కేవలం ఒక కోర్టు నోటీసు బేస్ చేసుకొని గెలిచే సీట్ను బీజేపీ దొంగిలించిందని వారు మండిపడుతున్నారు. నేడు మధ్యాహ్నం జరగబోయే ఈసీ భేటీపైనే అందరి నజరుంది. ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి న్యాయం జరగకపోతే తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ పొలిటికల్ అండ్ లీగల్ వార్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. కేసులు ఉన్న వాళ్ళు నామినేషన్ వేయడానికి డిఫెక్టర్స్కి అవకాశం ఉంది, కానీ ఎలాంటి కేసులు లేకుండా నిరాపరమైన మీనాక్షి మాత్రం అవకాశం ఇరా. మరి అన్యాయం ఉంది. ఆమె మీద కేసులు ఏమి లేవు, ఒకటి. తర్వాత ఆమె మీద అట్లాంటి రిమార్క్స్ ఏమి లేవు. అనవసరంగా గుడగా ఎత్తేసేట్టుగా ఆమె పార్లమెంటుకు పోనీయకుండా ఆపడానికి జరిగిన కుట్ర తప్ప కానే కాదు. అందులో ఒక మహిళకు ఇంత భయపడాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో మీకు చాలామంది డిఫెక్టర్స్ వచ్చేస్తారు కదా. వెస్ట్ బెంగాల్లో డిఫెక్టర్స్ వచ్చేస్తారు, అంతా వచ్చేస్తారు. ఒక మీనాక్షి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వస్తే మీకు కంపెనీ మునిగిపోతాయా, ఎప్పుడాకు పోతాయా? ఇది బీజేపీ గవర్నమెంట్ ఏం బాగలేదు. బీజేపీ గవర్నమెంట్ అంటే ఈసీ నిర్ణయం అది. ఈసీ అనేది పర్ఫెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. అందువల్ల వాళ్ళు పిఎం ఆఫీస్ తప్ప వీళ్ళు చేసేది కనపడలేదు. వెంకటేశ్వర క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు నామినేషన్ వేయడానికి డిఫెక్టర్స్కి అవకాశం ఉంది, కానీ ఎలాంటి కేసులు లేకుండా నిరాపరమైన మీనాక్షి మాత్రం అవకాశం ఇరా. మరి అన్యాయం ఉంది. ఆమె మీద కేసులు ఏమి లేవు, ఒకటి. తర్వాత ఆమె మీద అట్లాంటి రిమార్క్స్ ఏమి లేవు. అనవసరంగా గుడగా ఎత్తేసేట్టుగా ఆమె పార్లమెంటుకు పోనీయకుండా ఆపడానికి జరిగిన కుట్ర తప్ప కానే కాదు. అందులో ఒక మహిళకు ఇంత భయపడాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో మీకు